శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను దాచుపల్లి ధనలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శరత్ బాబు పునర్నిర్మాణం చేయించారు. హైదరాబాద్ నాచారం అన్నపూర్ణ కాలనీలో వెస్లీ ప్రభుత్వ పాఠశాలను 6 లక్షల వ్యయంతో పునర్నిర్మాణం చేయించారు. వెస్లీ పాఠశాల పునర్నిర్మాణ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాచుపల్లి ధనలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాల పునర్నిర్మాణం చేయించడం చాలా సంతోషకరంగా ఉందని, ట్రస్ట్ ఆధ్వర్యంలో 54 ప్రభుత్వ పాఠశాలలో పునర్నిర్మాణం చేయించారు. అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు శరత్ బాబు చేస్తారని ఆశిస్తున్నామని తెలియజేశారు. రావడం జరిగింది. ముఖ్యంగా నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఇమీడియట్గా ఈడ పిల్లలతోటి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళతో లంచ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ రోజుకి ఈ రోజుకి వచ్చి అట్మాస్ఫియర్ చూస్తే జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. ఏంటి అంటే మా శరత్ అన్న మొత్తం టోటల్ స్కూల్నే మొత్తం మార్చేసిండు. పెయింటింగ్స్ కానీ, లోపల బండలు కానీ, అంటే రూఫ్ కానీ ప్రతి ఒక్కటి చేపించిండు. అంటే ఇదొకటి ఈ యొక్క ఎగ్జాంపుల్ మాకు ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క స్కూల్ చేసి లక్ష్మారెడ్డి గారికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ స్కూల్ కొంచెం రెనోవేషన్ చేయించమని చెప్పని మా కాలనీ వాళ్ళు వచ్చి, శేఖర్ గౌడ్ వాళ్ళు వచ్చి అడగడం కొంచెం అంత బాధ అనిపించింది. ఆ స్కూల్ పరిస్థితి చూసి చాలా ఘోరంగా ఉంది. 345 మంది